दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ नमो भगवते ॐ नमो भगवते ॐ नमो भगवते। అందరికీ నమస్కారం. మనం గీతా వ్యాసాలు, శ్రీ అరవిందుల గీతా వ్యాసాలు చదువుతున్నాము. దాంట్లో కిందటిసారి ప్రసంగంలో మన కురుక్షేత్రం అది ప్రపంచానికి ప్రతీక, అదొక సింబల్ అని మనం చూసాం. ఆ తర్వాత కురుక్షేత్రం అనేది మానవుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి సంకేతంగా ఉంది అని మనం చెప్పుకున్నాం. ప్రపంచ యథార్థ స్వరూపాన్ని ప్రాచీన గ్రంథాలు ఎంత వాస్తవికంగా చూశాయో అది కూడా శ్రీ అరవిందులు మనకి ఉపనిషత్ వాక్యాలని అనుసరించి ఆయన చెప్పడం మనం చూసాం. ద ఈటర్ ఈటింగ్ ఈజ్ ఈటెన్, అది ప్రస్తుత ప్రపంచ స్థితి. ఇది మహాభయంకరంగా కనబడుతున్నప్పటికీ ఇప్పుడున్న యథార్థం అదే. ఇంత జుగుప్సావహంగా భయానకంగా ఉన్నటువంటి ప్రపంచంలోనే ఎంతో అద్భుతమైనటువంటి ఒక సామరస్యం రహస్యంగా ఉంది అన్నారు శ్రీ అరవిందులు. ఇందులో నుంచే ఒక అద్భుతమైనటువంటి సామరస్యం, ఆనంద ప్రశాంతతలు కలిగిన ఒక ప్రపంచ స్థితి రాబోతున్నది అని చెప్పారు. భారతీయ సంస్కృతిలో మొట్టమొదటిగా ప్రపంచ దేశాలన్నిటిలో భారతీయ సంస్కృతి క్షత్రియుడు అనేటువంటి వాడు ఎలాంటి బాధ్యత నిర్వహిస్తాడు అని చూసింది శ్రీ అరవిందులు చాలా విశదంగా మనకి చెప్పారు. ఇప్పుడు ఈ కురుక్షేత్రం నుంచి ఎటువంటి గమ్యానికి మనం వెళ్ళబోతున్నాం, పరమాత్మ ఎలా తీసుకెళ్ళబోతున్నాడు ఈ మారణకాండ నుంచి ప్రపంచాన్ని, ఆ గమ్యం తెలుసుకోవడానికి మానవుడు చేయవలసినటువంటి సాధన ఉంది అని శ్రీ అరవిందులు చెప్పారు. అంతవరకు కిందటిసారి దాంట్లో మనం చెప్పుకున్నాం. ఇవాళ మనం కర్మలను గురించి శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని మనం చెప్పుకుంటున్నాం. మనం జీవితంలో కర్మలు ఎలా చేయాలి, అర్జునుడికి ఎలా చేయమని చెప్పాడు, ఆ చెప్పటంలో ఎటువంటి సందేహాలు వచ్చాయి, వాటిని పరమాత్మ ఎలా నివృత్తి చేశాడు, ఇవన్నీ కూడా ఇవాళ దాంట్లో మనకు వస్తున్నాయి. మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు గీతా శ్లోకాలను కూడా ఉదహరించడం జరుగుతుంది. మనకి కావాలనిపిస్తే మనం గీత కూడా దగ్గర పెట్టుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. ఇప్పుడు శ్రీ అరవిందులు అర్జునుడు రథంలో యుద్ధంలో వేసినటువంటి 2 ప్రశ్నలు, అంత కీలకం అంతా అక్కడ ఉంది. అర్జునుడి ప్రశ్నల్లోనే కీలకం. ఆ ప్రశ్నల నుంచి ఎలాంటి సమాధానాన్ని సవివరంగా శ్రీకృష్ణుడు చెప్పాడనేది మిగతా ఉపదేశ సారాంశం. అందుకని అర్జునుడి ప్రశ్నలు మనకి అనేక సత్యాలు తెలిసేటట్టు చేస్తూ ఉంటాయి.
ఇప్పుడు ఆ, 2 ప్రశ్నలు ఆయన అడిగాడు. అది ఆ ప్రశ్నలు ఏమిటంటే, నన్ను స్థితప్రజ్ఞతతో ఉండి కర్మలని సన్యసించి ప్రశాంత స్థితితో ఉండమంటావా, లేకపోతే యుద్ధం చేయమంటావా? యుద్ధం అనేది ఒక పని. కర్మ అని మనం అంటూ ఉంటాము ఆధ్యాత్మిక పరిభాషలో. కర్మ కర్మ అంటే పనులే. పనులంటే సర్వకర్మలు. అది కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానులకు కొన్ని కర్మలు, మిగతా వాళ్ళకి కొన్ని కర్మలు, వర్ణాశ్రమ ధర్మాలతో ఉన్న కర్మలు, ఇలాంటివేమీ కూడా లేవు. ఎందుకంటే ప్రతి చోట శ్రీకృష్ణుడు సర్వకర్మాణి అనటం మనం చూస్తాం. తర్వాత మనం ఉదాహరించుకుందాం. ఇన్ని శ్లోకాల్లో ఆయన సర్వకర్మలు అనే మాట అన్నాడు అని. మయి సర్వాణి కర్మాణి, అలాగే సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్తతే. సర్వకర్మలు. గీత చాలా సూక్ష్మము, గంభీరం, కొంత సంక్లిష్టం కూడా. సూక్ష్మంగా చెప్తుంది. గీత చెప్పినటువంటి ఉపదేశ సారం మనం బాగా గ్రహించాలి అని అంటే మనం ముందు వెనుకల అన్వయాలు తప్పకుండా చేసుకోవాలి. ముందు శ్లోకాలు, తర్వాత శ్లోకాలు, కొన్ని అధ్యాయాలు అయిన తర్వాత వెనకటి అధ్యాయంలో చెప్పినవి వాటిని అనుసరించి చెప్పటం, ఇలా గీతా వివరణ సాగుతుంది. కనుక మనం వెనకటి అధ్యాయాలు, శ్లోకాలు అట్లా అన్వయం ప్రకారం మనం జాగ్రత్తగా చూసుకుంటే తప్ప శ్రీకృష్ణుని బోధ మనకి పూర్తిగా ఆయన ఏమనుకున్నాడో ఆయన హృదయం అంతా మనకి అవగతం కాదు. అందుకని ఆ విధంగా మనం చూడాలి. శ్రీ అరవిందులు అలాంటి వ్యాఖ్యానమే చేశాడు. ఇప్పుడు నిష్కామ కర్మ సమత్వం చెప్పి ఘోరమైనటువంటి ఈ యుద్ధాన్ని నీ కర్తవ్య కర్మ చెయ్యి అని చెప్పాడు. గీతోపదేశం మనం చివరి వరకు వెళ్ళే వరకు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడక్కడక్కడ శ్రీకృష్ణుడు కర్మ చేయవలసిందే, నువ్వు యుద్ధం చేయి, లే యుద్ధానికి సిద్ధమవు అన్నటువంటి ఆదేశం ఇవ్వడాన్ని మనం ఎప్పుడు ఎందుకంటే గీతాధ్యాయాల్లో జ్ఞానానికి సంబంధించినవి, భక్తికి సంబంధించినవి ఇలా వచ్చినప్పుడు మనం ఇది విస్మరించేటువంటి అవకాశం. ఏం చెప్తున్నాడు ఆయన? అందుకని చిట్ట చివరి శ్లోకానికి, చరమ శ్లోకానికి, సర్వధర్మాన్ పరిత్యజ్య శ్లోకానికి గీత మనం చదువుతున్నదంతా కూడా రిఫర్ చేసుకుంటూ ఉంటేనే ఒక స్పష్టత మనకి వస్తుంది. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. శ్రీ అరవిందుల యొక్క వ్యాఖ్యానం అంతా ఇలా సాగింది. అందుకని ఆయన కర్తవ్య కర్మగా అర్జునుడికి యుద్ధాన్ని నిర్దేశించినప్పుడు భగవానుడు ఏమంటున్నాడో అర్జునుడికి అవగతం కాదు. 2 చెప్తున్నాడు. స్థిత ప్రజ్ఞతతో ఉండు, సమత్వంతో ఉండు, యుద్ధం చేయి అని చెప్పాడు. సుఖ దుఃఖే సమే కృత్వా అది చెప్పాడు. ఆ తర్వాత లే యుద్ధం చేయి అని చెప్పాడు. పరమ ప్రశాంతంగా స్థిత ప్రజ్ఞతతో ఆత్మలో ఉన్నవాడు కర్మను చెయ్యకపోవటం అన్నది పూర్వం నుంచి మనం చూస్తున్నాము. జ్ఞానుల యొక్క మార్గం అది. జ్ఞానులు వాళ్ళు ఏమంటారంటే మనం కర్మలని వదిలిపెట్టాలి, కర్మలని సన్యసించి జ్ఞాన విచారణతో, ఆత్మ విచారణతో ఉంటేనే మోక్షం. కర్మలు చేస్తే మనకి అజ్ఞానాన్ని కర్మలు బంధిస్తాయి కనుక మోక్షం రాదు అని అంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పబోతున్నాడంటే కర్మలు చేసినా కూడా మోక్షం రాగలిగే అవకాశం వస్తుంది అని చెప్పి ఆయన ప్రపంచంలో 2 రకాలైనటువంటి యోగాలు ఉన్నాయి. అవి జ్ఞాన యోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగిన 2 ఉన్నాయి మోక్షానికి అర్హమైనటువంటివి. ఒకటి సాంఖ్యులు చెప్పినటువంటి జ్ఞానం అనే మార్గం, 2 యోగులు చెప్పినటువంటి కర్మల మార్గం. ఈ 2 కూడా మోక్షాన్ని ఇచ్చేవే. కాబట్టి ఈ 2 కూడా కర్మల నుంచి మనని విముక్తి చేసి మోక్షం ఇస్తాయి అని. మోక్షం అనేది కదా ప్రధానం ప్రస్తుతం. మోక్షం అనేది ఎలా అనేది అందరిలో ఉన్నటువంటి ఒక ప్రశ్న. అందుకని నువ్వు
ఈ 2 రకాలైనటువంటివి ఉన్నాయి. వీటిలో స్థితప్రజ్ఞత్వం అనేది నువ్వు సాధించి తర్వాత యుద్ధం చెయ్యి అని చెప్పి అర్జునుడు అడిగినటువంటి 2 ప్రశ్నలకి సమాధానం పూర్వ వ్యాఖ్యానాలలో ఎలా ఉంది అనేది మనం చూద్దాం. అర్జునుడు ఏమడుగుతున్నాడు? నన్ను యుద్ధం చేయమనైనా చెప్పు, స్థితప్రజ్ఞతతో ఉండమనైనా చెప్పు, ఇందులో ఏదో ఒకటి నాకు నిశ్చితంగా చెయ్యమని చెప్పు. ఈ రెండింటికి కూడా పూర్వం జ్ఞానం అనేటువంటి మార్గంలో వెళ్ళినటువంటి జ్ఞానులకి ఇందాక మనం అనుకున్నట్లుగా కర్మలని సన్యసిస్తే తప్ప మోక్షం రాదు అన్నది వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళు చెప్పినటువంటి మార్గం. ఇప్పుడు ఇందులో అర్జునుడు నన్ను కర్మ అయినా చేయమను, స్థిత ప్రజ్ఞతతోనైనా ఉండమను అని అంటుంటే ఎందుకని ఇట్లాంటి తబ్బిబ్బు పడ్డాడు అర్జునుడు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే పూర్వపు వ్యాఖ్యానాల్లో అర్జునుడు క్షత్రియుడు కనుక క్షత్రియుడికి జ్ఞానానికి అర్హత లేదు కాబట్టి అధికారం అంటారు. వేదాంతంలో అధికారం ఉండడం, అధికారం లేకపోవడం అంటారు. అధికారం అంటే పవర్ అని, అర్హత. అందుకని జ్ఞానం పొందేటువంటి అధికారం అర్జునుడికి లేదు కాబట్టి క్షత్రియుడు కనుక అతనికి శ్రీకృష్ణుడు కర్మ చెయ్యమని చెప్పి గట్టిగా చెప్పాడు. ఆ సంగతి అర్జునుడు గ్రహించలేక తప్పిబ్బుపడి నన్ను స్థిత ప్రజ్ఞతతో ఉండాలా, కర్మ చెయ్యాలా అని అడుగుతున్నాడు. కనుక నిజానికి అర్జునుడు చేయాల్సింది కర్మ చేయమనే భగవానుడు చెప్తున్నాడు, తను క్షత్రియుడు కాబట్టి. అది అలా ఎక్కడా కూడా మనకి గీతలో లేదు. మనం చాలా బాగా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే శ్రీ అరవిందుడు వారు రాస్తూ అన్నారు, స్థితప్రజ్ఞుడుగా ఉండమని చెప్పింది అర్జునుడికే, యుద్ధం చేయమని చెప్పింది అర్జునుడికి. శ్రీకృష్ణుడు ఎవరికి చెప్తున్నాడు? వేరే వాళ్ళకి చెప్పాడా? లేదు, అర్జునుడికే చెప్తున్నాడు. స్థితప్రజ్ఞుడుగా ఉండు అని బుద్ధియోగంతో ప్రారంభం చేసి ఆ తర్వాత స్థితప్రజ్ఞతతో నువ్వు యుద్ధం చెయ్యి అంటే కర్మ చెయ్యి, అప్పుడు నీకు పాపం రాదు, మోక్షం వస్తుంది, భయపడకు అని చెప్పాడు. ఈ 2 మాటలు చెప్పింది అర్జునుడికే కదా. మరి అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు అని అంటే స్థితప్రజ్ఞతతో ఉండమని, మరి అర్జునుడు అధికారి అయినట్లే కదా. అధికారం ఆయనకి లేకపోతే శ్రీకృష్ణుడు చెప్తాడా? శ్రీకృష్ణుడు ఉపదేశం, మహానుభావుడు, పరమాత్ముడు, ఆయన స్థితప్రజ్ఞత్వంతో ఉండమని అర్జునుడికి చెప్పాడంటే జ్ఞానానికి అధికారి కాకపోతే అర్జునుడు అలా చెప్పగలడా? ఇంకో ప్రశ్న కూడా వస్తుంది ఇక్కడ అన్నారు శ్రీ అరవింద్. అసలు గీతోపదేశం చేసినటువంటి కృష్ణుడు ఏ వర్ణం? ఆయన క్షత్రియుడు కదా. కనుక క్షత్రియుడికి జ్ఞానం అనేటువంటి అధికారం లేకపోతే మరి ఇంత పెద్ద భగవద్గీతోపదేశం చేయటానికి శ్రీకృష్ణుడికి అధికారం ఉందా అని అధికారం ఉందనే కదా మనం పరమాత్మ జగద్గురు మాకు జ్ఞానం బోధ చేయి అని అడుగుతున్నాం మనం. కనుక భగవద్గీతలో మనం తెలుసుకోవలసింది సర్వకర్మలు సర్వులకి అవకాశం ఉన్నాయి, చేయాల్సిందే. వర్ణాశ్రమ ధర్మాలనేవి తర్వాత కాలంలో వచ్చినవి, కానీ మనం కిందటి ప్రసంగంలో చెప్పుకున్నట్లుగా స్వభావాన్ని బట్టి కర్మ ఎన్నుకునేటువంటి అత్యున్నతమైన పద్ధతి భారతీయ సంస్కృతిలో ఉంది, ప్రపంచంలో ఎక్కడ లేదు. నా స్వభావం ఏ కర్మ చేయమంటుందో ఆ కర్మని ఎన్నుకునేటువంటి స్వేచ్ఛని భారతీయ సంస్కృతి, భారతీయ జ్ఞానం అవి ఇచ్చి ఆలోచన జ్ఞానం ఒక స్వభావం అన్నాయి, వీరత్వం ఒక స్వభావం అన్నాయి, ఉత్పత్తి వాణిజ్యాలు ఒక స్వభావానికి చెందినవి, శ్రమ సేవ ఒక స్వభావానికి చెందినవి. ఇన్ని స్వభావాలు ఉన్నాయి. ఇవన్నీ స్వభావాలు అని అన్నాడు శ్రీకృష్ణుడు. పూర్వంలో కూడా అలాగే ఉండేది. ఈ స్వభావాలు ఇవన్నీ స్వభావాలు. ఈ స్వభావాలు వాటికి తగిన కర్మలని ఎన్నుకుని ఆ కర్మలు చేస్తే సాధనకి కావలసినవన్నీ వాళ్ళ విధిలోనే ఉంటాయి. నాకు సేవ చేయాలనుంది, నేను సేవ చేస్తూ ఉంటే ఆ చేస్తూ నేను అంతరంగంలోకి వెళ్ళగలుగుతా, నన్ను నేను తెలుసుకోగలుగుతాను,
పరమాత్మ చైతన్యంతో ఏకం కాగలుగుతాను, సర్వము పరమాత్మ అనే జ్ఞానం వస్తుంది, ఆయన మీద భక్తి వస్తుంది. ఆ జ్ఞాన భక్తులతో మళ్ళీ పరిపూర్ణమైనటువంటి దైవ కర్మని, దివ్య కర్మని చేసేటువంటి విధంగా మారగలుగుతాను. ఇట్లా స్వభావాన్ని బట్టి కర్మని ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ మనకి భారతీయ సంస్కృతిలో ఉంది. కానీ అవి చాలా మొరటైనటువంటి ఒక వర్ణాశ్రమాలు, కులాలకి సంబంధించింది కానే కావు. ఇప్పుడు మనం దాన్ని ఆ విధంగా పునరుజ్జీవింపజేసుకోవాలి. మనం కూడా గీతా సందేశాన్ని బట్టి మనం పునరుజ్జీవింపజేసుకోవాలట్లాగా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అట్లా అర్జునుడికి జ్ఞానం అనేటువంటి అధికారం తప్పనిసరిగా ఉంది, ప్రతి వ్యక్తికి కూడా ఉంది అని శ్రీ అరవిందులు వారి వ్యాసాల్లో ఈ వివరణ వారిచ్చాడు. భగవద్గీత కేవలం క్షత్రియులకు మాత్రమే అయినట్లయితే ఇతరులకు పనికిరాంది అయిపోతుంది. మనం ఎవరు ముట్టుకోకూడదు. క్షత్రియులు ఎక్కడున్నారో వారిని మాత్రమే అది పవిత్ర గ్రంథం అయిపోతుంది. అందుకని ఇక్కడ అర్జునుడికి వచ్చిన సందేహం కూడా నాకు అధికారం ఉందా లేదా స్థిత ప్రజ్ఞతకి అని కాదు, అది అడగట్లేదు. ఆయన ఏమడుగుతున్నాడు? నేను స్థిత ప్రజ్ఞుడుగా ఉండమంటావా, యుద్ధం చేయమంటావా, రెండింట్లో ఒకటి చెప్పని అడుగుతున్నాడు. కానీ నాకు అర్హత ఉందా లేదా జ్ఞానానికి అని అడగట్లేదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని కర్మని సమన్వయం చేయబోతున్నాడు. జ్ఞానము కర్మ ఈ రెండింటిని ఎట్లా సమన్వయం చేస్తాడో మనం చూద్దాం. పూర్వం మోక్షానికి జ్ఞానం ఒకటే ఆధారమని జ్ఞానులంతా కూడా అనుకునేవాడు. ఆ విశ్వాసాన్ని తోసిపుచ్చు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. లోకేస్మిన్ విధానిష్ట పురా ప్రోక్తామయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగిన. పూర్వం 2 మోక్ష సాధనాలైనటువంటి యోగాలను నేను ఉపదేశించాను, అది సూర్యుడికి చెప్పాను ముందన్నారు. అంటే మళ్ళీ నాకు సందేహం వచ్చింది. సూర్యుడు ఎప్పటికి వాడు? చాలా కాలంలో నుంచి అనాదిగా ఉన్నవాడు. శ్రీకృష్ణుడు ద్వాపరంలో పుట్టినవాడు. తర్వాత పుట్టినవాడు ముందున్నవాడికి ఎట్లాగయ్యా ఉపదేశం చేస్తాడు అని సందేహం వచ్చింది. ఆయన అవతారమూర్తిగా ఇప్పుడున్నాడు, కానీ విశ్వ చైతన్యంగా ఎప్పుడూ ఉన్నాడు. బాహ్య రూపాలు మారుతున్నాయి కానీ ఎప్పుడూ విశ్వ చైతన్యంగా ఆయన ఉంటూనే ఉన్నాడు. అట్లా లోకంలో 2 రకాలైనటువంటి యోగాలను నేను ఉపదేశించాను. అది జ్ఞానయోగేన సాంఖ్యానం, సాంఖ్యులు చెప్పిన జ్ఞానయోగం, తర్వాత కర్మయోగుల యోగ మార్గం. యోగం అంతా కూడా కర్మలు చేసి మోక్షం సాధించటం అనేటువంటి మార్గం ఒకటి, జ్ఞానంతో మోక్షం సాధించమనే సాంఖ్య మార్గం ఒకటి ఉంది అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. బాగానే ఉంది, వేరువేరుగా ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలి అది ఆయన చెప్తుంది. సాంఖ్యం ఏం చెప్తుంది అంటే, మన బుద్ధిని కర్మల నుంచి ఉపసంహరించుకుని మనం అంతరంగంలోకి వెళ్ళినట్లయితే మన అజ్ఞానం పోతుంది, మన కోరికలు నశిస్తాయి. అవన్నీ జరగటం వల్ల మనకి మోక్షానికి అర్హులమవుతాం గనక కర్మ సన్యాసమే ముఖ్యం మోక్షానికి అన్నది సాంఖ్యం. అందుకని వాడు కర్మలన్నీ వదిలిపెట్టేసి జ్ఞాన విచారణలో మాత్రమే ఉంటారు. అట్లా అయితేనే మోక్షం. ఇక యోగ మార్గం ఒకటి ఉంది. ఆ యోగ మార్గీయులు వాళ్ళు ఏమంటారంటే, అట్లా అక్కర్లేదు, కర్మల ద్వారా కూడా మనం మోక్షం పొందొచ్చు అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు అర్జునుడి మనసులో ఒక సందేహం వచ్చినట్టు శ్రీకృష్ణుడు పసిగట్టాడు. అదేంటంటే, ఒక సన్యాసం అనేటువంటి భావన ఆయన మనసులో తలెత్తింది. నేను యుద్ధం మానేసి భిక్షాటనతోనైనా బ్రతుకుతాను, నాకు వద్దు ఈ యుద్ధము అన్నాడు. ఈయన మనసులో ఒక సన్యాస ధోరణి ఏదో వస్తోందని ఆయన పసిగట్టి, నువ్వు సన్యాసం తీసుకున్నా కూడా కర్మలనేవి ఆగవు అన్నాడు. నహి కశ్చిత్ క్షణమపి అని చెప్పి జాత తిష్టస్య కర్మకృత్ కార్యతేత్యవశ కర్మ సర్వం ప్రకృతి జైదు. ఒక క్షణం కూడా కర్మలు చేయకుండా ఎవడు ఉండలేడు. ఎందుకంటే కర్మలు చేస్తున్నది నేనని
ప్రతి వాళ్ళ అహం అనుకుంటోంది కానీ అది ప్రత్యేక వ్యక్తిత్వం గనక అసలు పనులు చేయిస్తున్నదంతా ప్రకృతి నుంచి పుడుతున్నాయి. ఆమె చేస్తోంది మనలో. మనం చేస్తున్నాము అని మన అహంతో అనిపిస్తుంది. అది మొదటి. ఇక రెండవది కర్మలంటే మన కేవలం కర్మేంద్రియాలతో చేసే కర్మలు కాదు. చేతులు పట్టుకుని నేను ఏ పని చెయ్యను అని కూర్చుంటే కర్మలన్నీ ఆగిపోతాయా? ఆగిపో. శ్వాస కర్మలంటే 3 రకాలుగా ఉంటాయి. కాయిక కర్మలు ఉంటాయి, వాచిక కర్మలు ఉంటాయి, మనసుతో చేసే కర్మలు ఉంటాయి. 3 రకాల కర్మలు ఉన్నాయి. శరీరంతో చేసే కర్మలు తినటం, ఆ పానీయాలు తాగటం, తర్వాత కళ్ళు మూసి తెరవటం, స్పర్శ తాకటం, వాసన చూడటం, ఇలాంటివన్నీ కర్మలే. ప్రతిదీ కర్మే, పనే. రెప్పలాపటం మానేస్తాం. సన్యాసి అయినంత మాత్రం చేత నేను కర్మలు చేయను అని సన్యసిస్తే ఇవన్నీ ఆగిపోతాయా? ఆగిపో. ఆ తర్వాత లోపల మనం మనసుతో చేసేటువంటి పనులు అవైతే చెప్పనే అక్కర్లా. మౌన వ్రతం అనుకుంటాం, మాట్లాడడం, కానీ పక్కన 100 పేజీల పుస్తకం పెన్ను తయారుగా. ఎందుకంటే సౌజ్ఞలు చేస్తే అర్థం కావు. అర్థమైనా ఇంట్లో వాడు పోనీలే బాబు ఒక్క రోజున మాట్లాడుకుంటూ ఉంటాడు, ఉండని అట్లా అన్ని అర్థమైనవి అంటే 10 రకాలు చెప్తాడు. ఇప్పుడు చెప్తాడు, చెప్తుందో ఊరికే అలా అనుకోవడం అంతే. జెండర్ ఏదైనా సరే అందరూ అంతే అని అర్థం కానట్టుగా కూడా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 100 పేజీల పుస్తకం తీసి రోజు మాట్లాడేదానికంటే ఇంకా ఎక్కువగా రాస్తారు. మాట్లాడటలేదు కాబట్టి ఇంకా ఇంకా రాయాలి, చెప్పాలి. రాతకేమీ అభ్యంతరం లేదనుకుంటారు. అంటే మనసులో గిరగిర ఆలోచనలు తిరుగుతున్నాయి అన్నమాట. అదే మనసులో విపరీతమైనటువంటి ఆలోచన. ఎవరినైనా కోప్పడదాం అనుకుంటాం, వద్దులే మళ్ళీ చెడ్డవాడు అనుకుంటారేమో, కోపట్టం ఎందుకు, మనం మన దాటిని సరేనే అని నిగ్రహించుకుంటాం. లోపల మాత్రం తిట్టకుండా తిట్టుకుంటాం. అంటే మనసుతో కర్మ చేసేస్తున్నాం. అందుకని కర్మలు అనేవి మనసు ద్వారా కూడా బాగా విపరీతంగా జరిగిపోతూ ఉంటాయి. కర్మను ఆపడం సాధ్యం కాదు. కర్మని సన్యసించటం అనేది సాధ్యమే కాదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. చెప్పి కర్మ మానసిక స్థితికి చెందింది. ఈ మనసు ఇంద్రియాల నుంచి ఉపసంహరించుకుంటే తప్ప ఆలోచనల ప్రవాహం అనేది ఆగదు అని చెప్పి ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. కర్మేంద్రియాణి సంయమ్య యస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. ఇది చాలా ముఖ్యమైనది. ఎవరైతే కర్మేంద్రియాలన్నిటినీ కూడా నిగ్రహించి మనసుతో విషయాలన్నిటినీ స్మరిస్తాడో, మనసుతో స్మరిస్తాడో వాడు వివేక శూన్యుడు, మిథ్యాచారుడు అని. కర్మేంద్రియాలను మాత్రం నిగ్రహించి మనసుతో విషయాలన్నింటినీ స్మరిస్తూ ఉండేటువంటి వాడు మిథ్యాచారుడు అని చెప్పారు. వివేక శూన్యుడు, విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే అని. మిథ్యాచారుడు అన్నాడు. మిథ్యాచారుడు అంటే ఎవరు? శ్రీ అరవిందులు ప్రత్యేకంగా అర్థం చెప్పారు. పూర్వ వ్యాఖ్యానాలలో మిథ్యాచారుడు అంటే కపటి అని వ్యాఖ్యానం చేశారు. మోసం చేసేవాడు, తనని తను మోసం చేసుకుంటున్నాడు, మోసం చేస్తున్నాడు. కానీ శ్రీ అరవిందులు అన్నారు మిథ్యాచారుడు అంటే విమూఢాత్మ, వివేకం లేకపోవటం వల్ల విభ్రమానికి లోనైనాడు. ఏది కర్మ ఏది కాదు అని తెలియక మన శరీరంతో చేసే కర్మలు ఆపేస్తే కర్మని సన్యసించినట్లు అవుతుందని పొరపాటు పడ్డాడు. అటువంటి వాడు అని చెప్పి అటువంటి మిథ్యాచారులుగా ఉండిపోతాం. మనసుతో విషయాన్ని స్మరిస్తూ కేవలం శరీరంతో పనులు చేయడం మానేస్తే అని. అలాగే సాంఖ్యం అనుకున్నది కర్మలని ప్రారంభించనంత మాత్రాన కర్మలని మనం సన్యసించినట్లే అని అనుకున్నది. కానీ అట్లా కాదు. కర్మలకు నిజమైన కారణం ఏంటి? అసలు ఎందుకు చేస్తాం మనం పని? ఏదైనా పని చెయ్యాలంటే లోపల ఒక కోరిక ఉండాలి. ఏదైనా ఒక కోరిక కలిగితే ఆ కోరికతో మనం పని చేస్తాం. ఏ కోరిక కలగకపోతే పని అనేది అసలు జరగదు. అందుకని ఈ కోరికకి కారణమంతా కూడా మనస్సు. కాబట్టి ఇది తెలుసుకోలేకుండా కర్మలని మానుకున్నంత మాత్రం చేత
మనకి కర్మబంధన నుంచి విమోచన కలుగుతుంది అని పొరపాటు పడతాం. కర్మలు మనని బంధిస్తాయి కాబట్టి కర్మలు మానేద్దాం అనేది మిథ్యాచారం, ఒక విభ్రమం, అయోమయం. మరి కర్మలు ఎట్లా చేయాలి? శ్రీకృష్ణుడు చెప్తున్నాడు మనకి కర్మలు అజ్ఞానానికి మనని బంధించకుండా మోక్షం ఇచ్చే విధంగా కర్మలు చేసే పద్ధతి ఒకటి ఉంది. అది ఏమిటంటే అసంగత్వంతో అనాసక్తతతో పనిచేయడం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అంతా కూడా చెప్పేటప్పుడు కర్మలని సన్యసించడం అని చెప్తూ ఉంటాడు. కర్మలు సన్యసించడం అని అంటే కర్మలు వదిలిపెట్టేయటం అనే అర్థం వస్తూ ఉంటుంది. కానీ మనం ఇందాక మొదట్లో అనుకున్నట్లుగా శ్రీకృష్ణుని ఉపదేశం, ఆయన కర్మ చెయ్యమనటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచించినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, శ్రీ అరవిందుడు రాశారు, కర్మలని వదిలిపెట్టడం అంటే చేసే పని వదిలిపెట్టడం కాదు, అసంగత్వంతో అనాసక్తతతో పని చేయటం. ఈ రెండు మాటలకి అర్థాన్ని కూడా శ్రీ అరవిందుడు మనకి చెప్పారు. కర్మ ఫలితాలకి అంటి పెట్టుకోకుండా పని చేయటం. ఒక పని చేసినప్పుడు ఈ రిజల్ట్ నాకు రావాలి అని ఉద్దేశించకుండా ఏ రిజల్ట్ వచ్చినా సరే నేను స్వీకరిస్తాను అని ఫలితాల పట్ల సమత్వంతో ప్రవర్తిస్తూ పనిని ఆపకుండా చేయడం అనేది కర్మయోగం. ఇప్పుడు మనకి కర్మలని చేయడానికి ఒక ఆధారం దొరికింది. ఫలితాలు అనేటువంటి వాటికి అంటి పెట్టుకోకుండా పనులు చేస్తే అది కర్మయోగం అవుతుంది. అది ఆ విధంగా చెయ్యమని ఆయన చెప్తున్నారు. అయితే కర్మ కంటే కూడా బుద్ధి గొప్పది అని అన్నాడు. మొట్టమొదటి బుద్ధి యోగంలో చెప్తూ సమత్వం గొప్పది అని చెప్పుకుంటూ వచ్చాడు జ్ఞానాన్ని గురించి. అందుకని అది విన్నప్పుడు అర్జునుడికి ఏమని అర్థమైందంటే బుద్ధి యోగం గొప్పది, జ్ఞానం గొప్పది కర్మ కంటే అని అర్థమైంది. ఆ చెప్పేటప్పుడు కూడా ధ్యాయసి కర్మణో బుద్ధి అన్నాడు శ్రీకృష్ణుడు. బుద్ధి కర్మ కంటే గొప్పది అని ఆయన ఒక మాట చెప్పాడు. అంటే ఆయన మళ్ళీ వివరణ ఇచ్చాడు. అలా చెప్పటంలో నా ఉద్దేశం కర్మ కన్నా కూడా అకర్మ గొప్పదని కాదు. అకర్మ అంటే పని చేయకుండా ఉండడం, కర్మ అంటే పని అని అర్థం. అందుకని పని చెయ్యకపోవటం గొప్పది, పని చెయ్యడం కంటే అని నా అర్థం కాదు. బుద్ధియోగం చెప్పటం వల్ల అట్లా అర్థం చేసుకోవద్దు అని చెప్పాడు. చెప్పి అర్జునుడి అపార్థాన్ని ఆయన తొలగిస్తున్నాడు. అయితే బుద్ధియోగం గొప్పదని ఆయన చెప్పాడు, కానీ కర్మలని సన్యసించమని చెప్పాలి. ఒకటి చెప్తుంటే ఇంకోటి అర్థం చేసుకుంటూ ఉంటుంది అజ్ఞానంలో ఉన్న మనసు. ఓ మాట చెప్తుంటే అది ఇంకో రకంగా ఊహించుకుని ఇట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారని తనకి నచ్చినటువంటి వాటిని విధంగా దాన్ని చెప్పిన విషయాన్ని అన్వయం చేసుకుంటూ ఉంటుంది. మనసుకున్న లక్షణం ఇదొకటి. అందుకని యథార్థంగా ఏం చెప్తున్నారు అనే దానికంటే మనసు ఊహించింది ఒక్కొక్కసారి ఆ ఊహ ఉంటుంది. అర్జునుడు కొంత అపార్థం చేసుకుంటున్నాడు ఈ చెప్పటంలో, నేను ఇలా చెప్పటంలో బుద్ధియోగం గొప్పది కర్మ కంటే అని అపార్థం చేసుకుంటున్నాడు ఆయన అని ఆ అపార్థాన్ని తొలగించడానికి ఇంకో మాట చెప్పాడు. బుద్ధియోగం గొప్పదని చెప్పా కానీ కర్మలని నేను వదిలిపెట్టమని చెప్పలేదు అన్నాడు. ఎందుకంటే మధ్య మధ్యలో వెంటనే యుద్ధం చేయి అని చెప్తూనే ఉన్నాడు. అందుకని యుద్ధం అనేది ఒక కర్మ గనక ఆ కర్మ నిర్వహించవలసిందే అని చెప్తున్నాడు. జ్ఞానం అంటే కర్మ సన్యాసం అనేటువంటి అర్థం పూర్వం ఉంది, కానీ శ్రీకృష్ణుని ఉద్దేశంలో జ్ఞానం అంటే సమత్వం అన్నాడు. సమత్వం అంటే పనులని సమానంగా చూడమని అర్థం కాదు. శ్రీ అరవిందుడు చెప్పారు. ఎంత వివరంగా చెప్పారంటే ఆయన భగవద్గీత చదివితే మనకి ఆధ్యాత్మికమైన ఆచరణ ఎలా ఉండాలనేది స్పష్టమైపోతుంది. ఆధ్యాత్మికంగా కర్మలని ఏ విధంగా చేయాలి అని తెలుస్తూ ఉంటుంది. శ్రీ అరవిందులు అన్నారు, సమత్వం అంటే కర్మల సమత్వం కాదు, కర్మ ఫలితాల పట్ల సమత్వం. అంటే అసంగత్వం, అనాసక్తత, సమత్వం, ఈ మూడింటికి కూడా ఫలితాల పట్ల మనం ప్రవర్తించాల్సినటువంటి, మనకు ఉండాల్సినటువంటి
ఒక జ్ఞానం అవగాహన ఆయన మనకి చెప్తున్నాడు. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే కోరిక విషయాలకి మనం అంటిపెట్టుకోకుండా ఉండేటువంటి బుద్ధి జ్ఞానం. ఇటువంటి బుద్ధి అంతరాత్మలో స్వేచ్ఛగా ఉండగలగాలి. కోరిక నుంచి అజ్ఞానం నుంచి బుద్ధి గనక విడిపడితే అంతరాత్మలో అది స్వేచ్ఛగా ఉంటుంది. స్వేచ్ఛగా ఉన్న బుద్ధి సరి అయినటువంటి దారిలో మనని పనిచేయించగలుగుతుంది. మనస్సుని ఇంద్రియాలని కూడా సరి అయిన మార్గంలో పెడుతుంది. ఉపనిషత్తులో మన అందరికీ తెలిసిన శ్లోకం ఒకటి, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధించ సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ. ఆత్మానం రథనం విద్ధి, ఆత్మ రథికుడు. రథికుడు అంటే రథంలో ఉన్నవాడు ఆత్మ. సారథి బుద్ధి. రథమేమో శరీరం. అంటే రథం మన శరీరంలో ఉండేటువంటి ఆత్మని, ఈ రథాన్ని నడిపేటువంటి సారథి ఎవరు అంటే బుద్ధి. ఈ బుద్ధి కింద ఎవరున్నారు? మనస్సు. ఈ మనస్సు ఇంద్రియాలన్నింటినీ కూడా కళ్ళెం వేయాలి. ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. ఆత్మ రథంలో ఉంది, రథాన్ని బుద్ధి అనే సారథి నడపాలి. బుద్ధి చెప్పినట్లుగా మనసు ప్రవర్తించి ఇంద్రియాలకి కళ్ళెం వేయాలి. ఇంద్రియాలంటే అశ్వాలు, ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాలు. ఇట్లా చెప్పుకుంటూ వచ్చింది ఉపనిషత్తు. అందుకని ముందు బుద్ధి ఆత్మజ్ఞానంలో స్వేచ్ఛగా ఉన్నట్లయితే ఆ బుద్ధి మనసుని ఇంద్రియాలని కూడా అవి చేసే పనులని నిగ్రహించగలుగుతుంది, సరి అయినటువంటి మార్గంలో పెట్టగలుగుతుంది. అట్లాంటి బుద్ధితో చేసేటువంటి కర్మ నియత కర్మ అని. గీతలో శ్రీకృష్ణుడు 2 రకాలైనటువంటి విషయాలు చెప్పినప్పుడు వ్యాఖ్యానాలలో మనం కొన్ని దాని అర్థాన్ని మరొక విధంగా అర్థం చేసుకున్న వ్యాఖ్యానాలు పూర్వం నుంచి కూడా ఉన్నాయి. నియతం కర్మ అనేది అంటే ఏమిటి అని 2 శ్లోకాలు ముందు మనం చూద్దాం. ఇవి 3వ అధ్యాయంలో ఉన్నాయి, 7-8 శ్లోకాలు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్తస్స విశిష్యతే. ఇంద్రియాలు, ఇవి మనస్సు, వీటన్నిటినీ కూడా అసంగత్వంతో మనం వీటిని నియమించాలి. మొదట్లో చెప్పినటువంటి నియమము నియమించటం అని అర్థం. ఈ నియమించినటువంటి జ్ఞానంతో నియతం కురు కర్మత్వం, కర్మని నువ్వు చెయ్యాలి అని ఆయన చెప్తున్నారు. అందుకని నియత కర్మ అంటే మొట్టమొదట శ్లోకంలో చెప్పినటువంటి నియమ్యారభ్యతేర్జున అని చెప్పినటువంటి నియమించటం అనేటువంటి దాంట్లో మనకి కనపడుతుంది. అందులో మనకి బుద్ధియోగం కనపడుతుంది. మొట్టమొదటి శ్లోకంలో బుద్ధియోగం, ఆ తర్వాత చెప్పినటువంటి మరొక శ్లోకం ఉంది, దాంట్లో మనకి నియతమైనటువంటి కర్మ చేయమని చెప్తున్నాడు. మనసు చేత ఇంద్రియాలని మనం నిగ్రహించాలి, అది నియమం అని. ఆ నియమాన్ని అనుసరించి చేసేటువంటి కర్మ నియత కర్మ అని. అది మొట్టమొదటిది బుద్ధియోగం, రెండవది కర్మయోగం. ముందు మనం చేయాల్సింది దైవ కర్మ చేయాలి అనుకునేటట్లయితే ప్రపంచంలో మనం చేసే ప్రతి పనిని కూడా దైవ కర్మగా మనం చేయాలనుకునేటట్లయితే మొట్టమొదటి చేయాల్సింది ఇంద్రియాలని నియమించడం. దాని పేరు బుద్ధియోగం. ఆ తర్వాత అట్లా నియమించినటువంటి ఇంద్రియాలని కర్మలో మనం ప్రవేశపెడితే, ఆ ఇంద్రియాలతో కర్మ చేస్తే అప్పుడేమవుతుంది? నియత కర్మ అవుతుంది, కర్మయోగం. అందుకని నియత కర్మ అనంటే పూర్వ వ్యాఖ్యానాలలో కొన్ని పొరపాటైనటువంటి వ్యాఖ్యాన అర్థాలు మనం చూస్తాం. కానీ శ్రీ అరవిందులు ఏం చెప్పారంటే ఇవి 2 ఒకే రకమైన కర్మకు సంబంధించినటువంటి శ్లోకాలే. ప్రతివాడు మానవుడు ఆధ్యాత్మికంగా కర్మ చేయాలంటే బుద్ధియోగంతో మనసును నిగ్రహించాలి. ఆ నిగ్రహించినటువంటి మనసుతో నియత కర్మ, మనం ఎన్నుకున్నటువంటి కర్మని చేయాలి. అలా చేసినట్లయితే
మనం అజ్ఞానానికి బంధించకుండా మోక్షం అనేది సాధ్యపడుతుంది. కర్మలు మోక్షానికి అడ్డం కావు అని శ్రీ అరవిందులు చెప్తున్నారు. గీత మనకి సాంఖ్య యోగాన్ని, వేదాంతాన్ని, సాంఖ్యాన్ని, యోగాన్ని, వేదాంతాన్ని మూడింటిని కూడా సమన్వయం చేసింది. సాంఖ్యం చెప్పినటువంటి జ్ఞానాన్ని చాలా వరకు గీత అంగీకరించింది. ప్రకృతి, పురుషుడు, ఆత్మ ఇలాంటివన్నీ కూడా గీత అంగీకరించింది. కానీ గీత అంగీకరించని విషయం ఏమిటంటే మోక్షానికి కర్మలని సన్యసించాలి అనేటువంటి సాంఖ్య సిద్ధాంతాన్ని గీత అంగీకరించాల. శ్రీకృష్ణుడు ఒప్పుకోరా, మనకు తెలుస్తూనే ఉంది. కర్మ చెయ్యి అంటున్నాడు. చిట్ట చివరికి నేను కర్మ చేస్తాను అని అర్జునుడికి ఒక గొప్ప దర్శనం కూడా కలిగింది. అందుకని శ్రీకృష్ణుడు సాంఖ్యం చెప్పినటువంటి కర్మ సన్యాసాన్ని ఆయన అంగీకరించాల. గీత ఏం చెప్పిందంటే మనలో ఉన్నటువంటి తీవ్ర భావాలు కానీ, ఇతరమైన అజ్ఞాన భావాలు కానీ వాటన్నింటినీ కూడా సన్యసించడం నిజమైన సన్యాసం. అంతరంగ సన్యాసం గీత ఉపదేశించినటువంటి సన్యాసం. గీతా సన్యాసం ఏమిటంటే అంతరంగంలో మనం అన్నింటినీ సన్యసించాలి. అహానికి సంబంధించిన, మన కింద ప్రకృతికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా వదిలిపెట్టేయడం అంతరంగ సన్యాసం. అట్లా వదిలిపెట్టేసి జ్ఞానంలోకి మన అంతరంగం వెళ్ళినట్లయితే ఆ జ్ఞానం నుంచి కర్మ చేస్తే మనకి మోక్షం వస్తుంది. కానీ అజ్ఞానానికి మనం బంధితులము కాము, దైవం దగ్గరికి వెళతాము అన్నది శ్రీకృష్ణుని యొక్క ఉపదేశం. సాంఖ్యంలో ఆయన అంగీకరించినటువంటిది అది. ఆ తర్వాత నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగం వల్ల యోగంలో మనం కర్మలు చేయగలుగుతాం, ఫలితానికి అంటిపెట్టుకోకుండా కర్మలు చేయడం. ఈ రెండూ కూడా గీత ఒప్పుకున్నటువంటి విషయాలు. సాంఖ్యంలో అంతరంగ సన్యాసం కావాలని చెప్పింది, బాహ్య సన్యాసాన్ని వదిలిపెట్టాలని చెప్పింది. యోగానికి సంబంధించి నిష్కామంగా పనిచేయటం అనేది మన మనసుని నియమించటం వల్ల సాధ్యపడుతుంది అని చెప్పి గీత ఆ రకంగా సాంఖ్యాన్ని, యోగాన్ని సమన్వయం చేసింది. ఆ తర్వాత మరొక విషయం శ్రీకృష్ణుడు చెప్పాడు, ఏ కర్మ చేసినా కూడా యజ్ఞార్థంగా చేయాలి. ఇది కూడా మనం వింటుంటాం. యజ్ఞంగా చేయాలి ప్రతి కర్మ. యజ్ఞంగా చేయాలి ప్రతి కర్మ అంటే దానికి అర్థం ఏంటి? మామూలుగా గీతలో మామూలు యజ్ఞాలతోనే గీతా ఉపదేశం కూడా ప్రారంభం. నార్మల్గా యజ్ఞం అంటే ఏమనుకుంటాము? ఆ యజ్ఞం చేయటం, ఆ యజ్ఞం ద్వారా దేవతలని సంతృప్తి పరచటం, దేవతలకి కావలసినటువంటిది మనం ఇస్తాం, మనకి కావలసినటువంటి వాటిని వాళ్ళు ఇస్తారు, దేవతలకి మనకి మధ్యన ఇట్లాంటి ఒక వినిమయం జరుగుతూ ఉండడం వల్ల ఆ దేవతలే మనకి జ్ఞానాన్ని కూడా కారణమవుతారు అన్నది ఒక అభిప్రాయం. అటువంటి అభిప్రాయం యజ్ఞం ద్వారా. ఈ యజ్ఞాన్ని కూడా మొట్టమొదటి అధ్యాయాల్లో గీత అంగీకరించింది. ఆ తర్వాత రకరకాల యజ్ఞాల గురించి కూడా గీత చెప్పింది. ద్రవ్య యజ్ఞం ఇలాంటివన్నీ కూడా ఎన్నో యజ్ఞాల గురించి గీత ఉపదేశంలో చెప్పి, కానీ యజ్ఞార్థంగా కర్మలు చేయటం అనేదే మన గీతా కర్మయోగానికి చాలా కీలకమైనటువంటి అంశం. ప్రతి వ్యక్తి ఎట్లా యజ్ఞంగా చేస్తాడు అని. యజ్ఞానికి ప్రాచీన సంప్రదాయంలో రెండు అర్థాలు. బాహ్యార్థంలో హోమజ్వాల యజ్ఞం యొక్క బాహ్య స్వరూపం అని అర్థం. యజ్ఞం చేసినప్పుడు మనం హవిస్సులు ఇస్తాం దేవతలకి, హోమాగ్నిని రగులుస్తాం, ఇవన్నీ కూడా యజ్ఞం యొక్క బాహ్యమే. కానీ యజ్ఞం యొక్క ఆంతరమైనటువంటి అర్థం ఒకటి పూర్వకాలం నుంచి కూడా ఉంది. అదేంటంటే మనం బ్రహ్మకి ఉన్ముఖంగా ఆ చైతన్యంగా మనం వెళ్ళటం అనేటువంటి అర్థం మనకి బ్రహ్మాగ్ని అనే అర్థం. అంటే బ్రహ్మోన్ముఖంగా మనం చైతన్యవంతులం కావటం అనేది మనకి ఆ అంతరార్థం యజ్ఞంలో మనకి పూర్వం నుంచి కూడా. ఊరికే యజ్ఞం చేసాం, బాహ్య ఫలితాలు పొందాం, స్వర్గం వచ్చింది,
ఆ స్వర్గంలో సుఖాలు అనుభవించాం, అయిపోయిన తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, నీ పుణ్యం అయిపోయింది, కిందకెళ్ళు, మళ్ళీ మొదలుపెట్టు అని కిందకి పంపించేస్తూ ఉంటారు. అట్లా బాహ్య ఫలితాల కోసం చేయటం కాకుండా బ్రహ్మోన్ముఖంగా మన చైతన్యాన్నంతటినీ కూడా తీసుకువెళ్ళటం అనేది యజ్ఞం యొక్క అంతరార్థం. యజ్ఞంలో ఉపయోగించేటువంటి అగ్ని అది ఆత్మ నిగ్రహం అని అక్షరం. ఆత్మని పూర్వం నుంచి కూడా ఈ అర్థాలు ఉన్నాయి. పరిశుద్ధమైనటువంటి ఇంద్రియ కర్మకి అది అగ్ని గుర్తు. ఆ తర్వాత యజ్ఞశిష్టం అని చెప్తూ ఉంటాం. యజ్ఞంలో వేసినటువంటి హవిస్సు తర్వాత ఆ మిగిలినటువంటిది అమృతం అని అంటూ ఉంటారు. ఆ అమృతాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అది మోక్షానికి కారణమవుతుంది, ఉన్నతమైనటువంటి జ్ఞానానికి కారణమవుతుంది అని చెప్పి. అది దాని అంతరార్థం ఏమిటంటే ఒక అమృత స్థితిని సాధించటం, అమృత స్థితి, శాశ్వతమైనటువంటి స్థితిని సాధించటం అనే అర్థంలో మనం దాన్ని చూడాలి అన్నాడు. జ్ఞానంలో దగ్ధమైనటువంటి కర్మలేవి కూడా మనని బంధించవు అని చెప్పటం మనం చూసాం. ఈ నియత కర్మ, నియమంతో నియత కర్మ చేయటం అనేటువంటి దాన్ని శ్రీ అరవిందులు ఎస్సేస్ ఆన్ ద గీతాలో ఇట్లా చెప్పాడు. ఎస్సేస్ ఆన్ ద గీతాలో 103వ పేజీలో మనం ఇందాక కొంచెం ముందు చెప్పుకున్నాం. బుద్ధితో మనం బుద్ధియోగంతో మనసును నియమించి ఆ మనసుతో కర్మలు చేసినట్లయితే అది నియత కర్మ చేయటం అనేది శ్రీకృష్ణుడు చెప్పాడు. దాన్ని శ్రీ అరవిందులు ఈ విధంగా చెప్పారు. నియత కర్మ అని పూర్వులు చెప్పినటువంటి వ్యాఖ్యానాలను గురించి ఆయన మాట్లాడుతూ let us then interpret the niyata karma of the Gita as the niyata karma of the Vedic rule, its kartavya karma or work that has to be done as the Aryan rule of social duty, and let us take to its work done as a sacrifice to mean simply these Vedic sacrifices and this fixed social duty performed disinterestedly and without any personal object. This is how the Gita's doctrine of desireless work is often interpreted. ఎట్లా ఇంటర్ప్రిట్ చేశారు పూర్వ వ్యాఖ్యానాలు శ్రీ అరవిందులు ఇందులో చెప్తున్నారు. అదేంటంటే నియత కర్మ అని అంటే వైదిక కర్మ చేయమంది గీత అని వ్యాఖ్యానం చేశారు. వైదిక కర్మలు అంటే యజ్ఞయాగాదులు. అందుకని శ్రీకృష్ణుడు చెప్పినటువంటి నియత కర్మ యజ్ఞయాగాది కర్మలు చేయడం అనే చెప్పింది అని పూర్వ వ్యాఖ్యానాలు అన్నాయి. ఇక శ్రీకృష్ణుడు చెప్పినటువంటి కర్తవ్యం కర్మ అనేది అదేమిటంటే ఆర్యుల సంఘ విధులని, పెద్దలు ఎలా చేయమన్నారో సంఘ విధులు, ఆ సంఘానికి సంబంధించిన సోషల్ డ్యూటీస్ చేయమంది. ఆ సోషల్ డ్యూటీసే నియత కర్మ అని పూర్వ వ్యాఖ్యానాల్లో ఉన్నాయి. దాని నుంచే ఆధునికులు కూడా డూ యువర్ డ్యూటీ అని అన్నది గీత అని వ్యాఖ్యానం చేశారు. మోడర్న్గా వచ్చినటువంటి వ్యాఖ్యానాలు అంటే ఎవరు ఏ పని చేస్తున్నారో దాని పాపపుణ్యాలు కానీ ఇతరత్ర ఏవి కానీ ఆలోచించకుండా నీ డ్యూటీని నీకే రూల్స్ ప్రకారం చేయమన్నారో ఆ రూల్ ప్రకారం నువ్వు నిర్వహించమని గీత చెప్పింది. గీత అట్లా చెప్పాలి. పూర్వ వ్యాఖ్యానాలు కూడా కర్తవ్యం కర్మ అని అంటే ఆర్యులు సంఘ విధి ఎలా చెప్పాయో అలా చేయటం అని. యజ్ఞార్థం చేయవలసిన కర్మ అని శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటే దాన్ని వైదిక జ్ఞానంతో చేయటం యజ్ఞయాగాదులే. మళ్ళీ ఆ తర్వాత సంఘ విధులు నిర్వహించటం అదే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అని. అనాసక్తతతో చెయ్యాలి అని శ్రీకృష్ణుడు చెప్తుంటే ప్రతి కర్మని ఫలితానికి అంటిపెట్టుకోకుండా చెయ్యాలి అని చెప్తూ ఉంటే గీతార్థాన్ని ఇంత మొరటుగా శ్రీ అరవిందుల పూర్వ వ్యాఖ్యానాల్లో మనకి అన్ని వైదిక కర్మలే చేయటం, తర్వాత ఆయులు చెప్పిన పనులు చేయటం, సంఘ విధులు చేయటం అనే అర్థంలో చెప్పటం ఎలా ఉందంటే, బట్ ఇట్ సీమ్స్ టు మీ దట్ ద గీతాస్ టీచింగ్ ఈజ్ నాట్ సో crude and simple, not so local and temporal and narrow as all that. It is large,
ఫ్రీ, సటిల్, ప్రొఫౌండ్. ఇట్ ఈస్ ఫర్ ఆల్ టైమ్ అండ్ ఫర్ ఆల్ మెన్, నాట్ ఫర్ ఏ పర్టికులర్ ఏజ్ అండ్ కంట్రీ. అదేంటంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, పూర్వ వ్యాఖ్యానాలు చూస్తూ ఉంటే ఈ నియత కర్మల గురించి గీతా వ్యాఖ్యానాన్ని ఇంత మొరటుగా, ఇంత చప్పగా, సింపుల్ అంటే అసలు అందులో ఏమీ లేదు, ఇంత చప్పగా, ఆ తర్వాత ఇంత స్థానికమైనటువంటి దృష్టితో, కేవలం ఇది భారతదేశానికి మాత్రమే సంబంధించిందా, లోకల్గా మనకే సంబంధించిందా? యజ్ఞయాగాదులన్నీ మనకి సంబంధించినవి కదా. అందుకని గీత యజ్ఞయాగాదులు మాత్రమే నియత కర్మ అని అంటోందంటే ప్రపంచానికంతా ఇది పనికిరాదు, కేవలం భారతదేశానికే పనికొచ్చినట్టు అని కదా అర్థం. ఇలా ఉంటుందా పరమాత్మ చెప్పిన ఉపదేశం? టెంపోరల్, ఇది కేవలం ప్రాపంచికమా, బాహ్యమైనటువంటి కర్మల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మన బాహ్య కర్మలు చేయడానికి మనకు రూల్స్ ఉన్నాయి కదా. మనం పుట్టినప్పటి నుంచే మన అమ్మ నాన్న చెప్తూనే ఉన్నారు ఎట్లా బతకాలి, ఇట్లా ఉండు, అట్లా చేయి, ఇది ఇలా ఉండకు, అలా ఉండు, అట్లా గెంతకు, ఇలా నడవకు, ఇట్లా చూడకు, అట్లా తినకు, ఎన్నో చెప్పారు. దాని ప్రకారం మనం మన అజ్ఞాన జీవితంలో మనం గడుపుతూనే ఉన్నాం. బాహ్య కర్మల గురించి, టెంపోరల్ బాహ్య కర్మల గురించి చెప్తోందా గీత? అండ్ నారో, ఏంటి ఇంత సంకుచితంగా ఉందా గీతోపదేశం అన్నారు శ్రీ అరవిందుడు. కాదు, గీత ఇట్లా చెప్పట్లా, ఇది విశ్వజనీనం, సర్వ మానవ జాతికి కూడా సంబంధించినటువంటి ఉపదేశం, కానీ కేవలం ఒక ప్రాంతానికో ఒక బాహ్య కర్మకో సంబంధించినటువంటిది కాదు అన్నారు. ఇట్ ఈస్ లార్జ్, ఫ్రీ. అది ఎట్లాంటిది? పరమ విశాలమైనటువంటి ఉపదేశం పరమాత్మది. ఫ్రీ, ఎంతో స్వతంత్రమైనటువంటి ఉపదేశం. సటిల్, చాలా సూక్ష్మమైనటువంటి ఉపదేశం. మనం ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యంతో చూస్తే తప్ప, ఆ దృష్టితో చూస్తే తప్ప మనకి ఆ ఉన్నత సత్యాలు అవగాహనే కావు. అంత సూక్ష్మంగా ఉన్నటువంటి, సూక్ష్మ సత్యాలతో ఉన్నటువంటిది గీత. అండ్ ప్రొఫౌండ్, గొప్ప గంభీరమైనటువంటి సత్యాలు చెప్తాం. మానవుడు తరించడానికి, మానవుడు అజ్ఞానానికి బంధించకుండా అత్యున్నతమైనటువంటి దైవేచ్ఛతో ఇక్కడ పనిచేయటానికి గీత అంత గాంభీర్యంతో ఉపదేశం ఇచ్చింది అని చెప్పి ఆయన అన్నారు. ఇట్ ఈస్ ఫర్ ఆల్ టైమ్, ఇది సార్వజనీనమైనటువంటి, సార్వకాలికమైనటువంటిది, అన్ని కాలాలకి పనికొస్తుంది. శ్రీకృష్ణుడు గీతను ఎప్పుడు చెప్పాడు? మనం ఇవాళ కూడా చదువుకుంటున్నాం, ఇంకా ముందు కూడా చదువుతాడు, ఇంకా ముందు ఇది ఎప్పటికీ ఉంటుంది. ఇట్ ఈస్ ఫర్ ఆల్ టైమ్ అన్నారు. సార్వకాలికమైనటువంటి ఉపదేశం, మానవుడిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటి ఉపదేశం. అండ్ ఫర్ ఆల్ మెన్, కేవలం భారతీయులకే కాదు, ఇది సర్వ మానవ జాతికి శ్రీకృష్ణ పరమాత్మ చేస్తున్నటువంటి ఉపదేశం. నాట్ ఫర్ ఎ పర్టికులర్ ఏజ్, ఒక ప్రత్యేకమైనటువంటి యుగానికి మాత్రమే చెందినటువంటిది కాదు గీత. అండ్ కంట్రీ, ఒక దేశానికి చెందినటువంటిది కాదు. అందుకని ఇది సార్వకాలికం, గంభీరం, సూక్ష్మం, స్వతంత్రం, స్వేచ్ఛ, అత్యున్నత ఆధ్యాత్మిక సత్యాలు ఉపదేశించి మానవుడిని ఆధ్యాత్మిక చైతన్యవంతుడిగా చేయటానికి ఉపదేశించినటువంటి ఉపదేశం. అట్లా మనం దీన్ని చూడాలి అని చెప్పి శ్రీ అరవిందులు ఎస్ఏ సౌందర్య గీతాలో ఆయన రాశారు. కనుక నియత కర్మ చేయటం అంటే మనం బుద్ధి యోగంతో, జ్ఞానంతో కర్మ చేయటం అనేది మనం గ్రహించాల్సింది అని మనకి తెలుసు. ఇప్పుడు ఈ నియత కర్మ చెప్తూ ఉన్నప్పుడు రెండు ఎందుకు చెప్పాడు ఆయన? నియమ్యారభతే అర్జున, నియమించి, మనసుని నియమించి కర్మలు చెయ్యి, నియతమైనటువంటి కర్మ చెయ్యి అని ఎందుకు చెప్తున్నాడు అంటే శ్రీ అరవిందులు అన్నారు, నియత కర్మ అన్నప్పుడు ఒక ఆదేశంగా చెప్తున్నాడు, ఒక నిబంధనగా చెప్తున్నాడు. నువ్వు చేసి తీరాల్సిందే, నీ మనసుని నియమించి జ్ఞానంతో తప్పకుండా కర్మ చేసి తీరాలి అనే నిబంధన పెట్టాడు అని శ్రీ అరవిందులు అన్నారు. ఇది రూల్ ఆఫ్ యాక్షన్. మనం పని చేయడానికి
ఆయన పెట్టినటువంటి ఒక నిబంధన, కర్మ ఎట్లా చేయాలి అనేటువంటి దాన్ని. అందుకని బాహ్య నియమాలని అనుసరించి కాకుండా విముక్తమైనటువంటి బుద్ధి మార్గంలో ఆ ఆదర్శంతో మనం కర్మలు చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పి, దీంట్లో యజ్ఞార్థం కర్మలు చేయటం ఎట్లా అనేది గీతోపదేశంలో ఎలా చెప్పాడు శ్రీకృష్ణుడు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడికి చెప్పడం అంటే మనకి చెప్పడమే. ఆయననేమో యుద్ధం చేయమన్నాడు, మననేమో స్వభావానికి తగిన కర్మని ఎన్నుకుని ఈ జ్ఞానంతోనే చేసినట్లయితే మనకి మోక్షమే కాదు, అంతకు మించినటువంటి స్థితి కూడా లభ్యమవుతుంది అని ఆయన చెప్పబోతున్నాడు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతమున కర్మాణి నిబద్ధంతి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఎట్లా కర్మ చేయాలి అని అంటే, యోగం వల్ల నువ్వు కర్మ చేస్తాం. మనం యోగం వల్ల జ్ఞానంలో నివృత్తి అయినటువంటి సందేహాలకు జ్ఞానం ముందు సాధించి, జ్ఞానం వల్ల మనకి సందేహాలన్నీ, సంశయాలు నివృత్తి అవుతాయి. ఎందుకని? మన బుద్ధి, మన ఇంద్రియాలు అన్నీ కూడా ఉన్నతమైనటువంటి ఆత్మ చైతన్యంలోకి వెళతాయి కనుక అక్కడి నుంచి మనకి సరి అయినటువంటి మార్గదర్శనం మనకి వస్తుంది. జ్ఞానం అనేటువంటి కత్తితో అజ్ఞానాన్ని ఛేదించి సంశయం లేనటువంటి జ్ఞానంతో కర్మ చేయాలి అని ఆయన చెప్తున్నాడు. అట్లా చేసినట్లయితే నీకు కర్మలు బంధించవు, మోక్షం తప్పనిసరిగా వస్తుంది, పాపం అనేది రాదు అని చెప్తారు. అజ్ఞానం జనితమైనటువంటి మన హృదయాల్లో నుంచి సంశయాన్ని జ్ఞానం అనేటువంటి కత్తితో పూర్తిగా ఛేదించాలి అని చెప్తారు. అప్పుడు ఆ కర్మని ఆశ్రయించు, మళ్ళీ యుద్ధం చేయి. మర్చిపోతాడేమో, మళ్ళీ వెళ్ళిపోతాడు వెనక్కి, నాకు స్థితప్రజ్ఞత బుద్ధియే బాగుంది, ఇవన్నీ కూడా నేను చెయ్యలేని అంటాడేమో అని యోగమాతిష్టోత్తిష్ట భారత, యోగంలో స్థిరుడవై ఉత్తిష్ట లేచి ఆ తర్వాత చేయాల్సింది యుద్ధమేగా. అక్కడ యుద్ధం చెయ్యి అని శ్రీకృష్ణుడు చెప్పలేదుగా అని ప్రశ్న రాకూడదు. అది ఉత్తిష్ట భారత అంటే దేనికోసం లేవమని చెప్తున్నాడు? వెనకంతా కూడా యుద్ధం చేయమని చెప్తున్నాడు. అందుకని లేచి నువ్వు యుద్ధం చేయి అని చెప్తున్నాడు. ప్రతిసారి లిస్టులుగా ఇవ్వాలి అని మామూలుగా అజ్ఞానంలో ఉండే మనసు అంటుంది. అన్నీ నాకు లిస్ట్ ఇవ్వండి, ప్రతి చిన్నది నాకు లిస్ట్ ఇవ్వాలి, లిస్ట్ ఇస్తే నేను చూసుకుంటాను. ఇక్కడ ఉత్తిష్ట భారత అని యుద్ధానికి కూడా చెప్పాడా? యుద్ధం అనే మాట లేదుగా ఇక్కడ లిస్టులో. అందుకని ఈ లిస్టులు మనకి అజ్ఞానంలో పనికి వస్తాయి. అజ్ఞాన చైతన్యం లిస్టులు రాసుకుంటేనే మనం వెళ్ళి అన్నీ తెచ్చుకుంటాం. లిస్టు లేకపోతే మర్చిపోతూ ఉంటాం. ఇది బాహ్య కర్మలకు లిస్టులు కావాలేమో కానీ ఆధ్యాత్మిక కర్మలకు లిస్టులు అక్కర్లా. ఈ లిస్టుతో బాహ్యంలో కూడా ప్రమాదం ఉంది. గురువు శిష్యుడు బండిలో పెడుతున్నారట, బండ్ల కాలం, ఎద్దుల బండి కాలం, వాళ్ళిద్దరూ అందులో పెడుతున్నారు. ఆయన అన్నట్ట, నాకు కొంచెం నిద్ర వస్తుంది, పడుకుంటాను, ఏమన్నా పడిపోతాయేమో చూస్తూ ఉండరా అన్నాడు. వాడు పరమానందయ్య శిష్యుడు. ఆ పెడుతూ ఉంటే ఆ గతుకుల్లో కమండలం పడిపోయింది, కృష్ణాజనం పడిపోయింది, ఆయన సంధ్యావందనం చేసుకునేవి పడిపోయినాయి. ఆ శబ్దానికి ఆయన లేచాడు. ఏమిట్రా పడుతున్నాయంటే, మనం అన్నీ పడ్డాయండి అన్నాడు. అదేమిట్రా తీయవేమిటి, ఇవన్నీ నావి తీయే అంటే, మీరు చెప్పలేదు కదండి, చూడమని చెప్పారు కదా, చూస్తున్నాం, మనవే పడ్డాయి. అక్కడ కమండలం పడింది, ఇక్కడ కృష్ణాజనం పడింది. అప్పుడు ఇవెత్తుకుపోయే దొంగలు ఎవరు లేరు. ఇవి కూడా అమ్ముకుందాం, పాత సామాన్ల వాడికి 5వ 10వ వస్తాయనే కాలం కాదు కాబట్టి అక్కడ 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 పడినాయి. మళ్ళీ ఏరుకుని బండిలో వేశాడు. ఈసారి ఆయన చెప్పాట, కింద పడ్డదేదైనా బండిలో వేయరా అన్నాడు. మళ్ళీ పడుకున్నాడు. ఈ లోపల ఎడ్లు పేడేశాడు, అది తీసుకొచ్చి బండిలో వేశాడు. ఈయన లేచాడు. ఆ వాసన ఏమిట్రా అని అంటే, కింద పడ్డది మనం ఎద్దులేనండి, మన పేడే వేశాను అన్న. మరి ఇట్లా కాదురా నాయన, నువ్వేం చేస్తావంటే, నేను ఒక లిస్ట్ ఇస్తా, ఆ లిస్ట్ అంతా రాసుకో, ఈ లిస్టులో ఉన్నవి ఏమి కింద పడ్డా పైన, లిస్టులో లేనివి మాత్రం వేయకపోను. లిస్టులు అన్నీ చెప్పాడు, ఏమేమి ఉన్నాయో వేయాలో అవి వేయాలి, ఇవి వేయాలి, పెట్టెలు వేయాలి, దుప్పట్లు వేయాలి, అవి వేయాలి, అన్నీ లిస్టు పెట్టుకున్నాడు. మళ్ళీ ఈయనకి పునుగు పట్టింది. ఈ లోపల గతుకులు వచ్చాయి.
గతుకులు రాగానే ఈయన పడిపోయాడు గురువు గారు జారి పడిపోతే లిస్టు చూసుకున్నాడు. లిస్టులో గురువు గారి పేరు లేదు. గురువు గారు పడితే బండిలో వేయమని లేదు, అందుకని ఊరుకున్నాడు, వెళ్ళిపోయింది బండి. ఈయన ఎప్పటికి లేచాడో స్పృహ ఎప్పటికి వచ్చిందో మనకు అదంతా తెలియదు. అందుకని లిస్టులు పెద్ద ప్రమాదమే. లిస్టులో ఉన్నవి మాత్రమే నాకు తెలుస్తాయి అంటే అవి కూడా తెలియదు. అందుకని గీతోపదేశంలో శ్రీకృష్ణుడు చెప్పేటువంటి వాటన్నిటికీ కూడా వెనక ముందు అన్వయాలు చూసుకోవటం, దాని ద్వారా ఆయన ఉపదేశం తెలుసుకోవటం అనేటువంటి గొప్ప సూక్ష్మత, గాంభీర్యం అందులో ఉంది కనుక మనం ఆ అన్వయం చేసుకోవాలి. అట్లా అన్వయం చేసి శ్రీ అరవిందుడు ఒక సరి అయినటువంటి విధంగా గీతోపదేశాన్ని ఆయన మనకి అందిస్తున్నారు. ఇంతకీ ఏమిటి అంటే నియత కర్మ. ఆ నియత కర్మ అనేది మనసును నియమించడం ద్వారా జరుగుతుంది కనుక అలాగా చేసి యోగంలో స్థిరుడమై నువ్వు లేచి యుద్ధం చేయి అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఈ ఉపదేశం చూసినట్లయితే మనకి ఈ జ్ఞానోపదేశానికి పర్యవసానం ఏమిటి? యుద్ధం చేయడమే, కర్మ చేయటమే. కనుక జ్ఞానంతో కర్మ చేసేటువంటి పద్ధతిని గీత మనకి చెప్పింది. అందుకని కర్మలన్నిటినీ కూడా ఒక ఆత్మజ్ఞానంతో, భగవద్జ్ఞానంతో, ప్రపంచ జ్ఞానంతో చేయాలి. 3 రకాలైన జ్ఞానాలు మనకి తెలిసి ఉండాలి అన్నారు శ్రీ అరవిందు. ప్రపంచ తత్వం అంతా తెలియాలంటే ఎవరికి తెలియాలి? ఇదంతా జ్ఞానంతో పనులు చేస్తూ దైవానికి సమర్పణగా యజ్ఞార్థంగా పనులు చేసే వాళ్ళకి ఈ 3 తెలియాలి. ఒకటి ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానాన్ని గురించి గీతలో ఎంతో వివరంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. మళ్ళీ మనం మిగతా అధ్యాయాలకు వెళుతున్నప్పుడు చెప్పుకుంటాం. ఉన్నతమైనటువంటి ఆత్మజ్ఞానం, ఆత్మ అవినాశి, శాశ్వతం, అది ఎండకి ఎండదు, వానకి తడవదు, మనకి బాగానే రికార్డ్ అంతా మనకి లోపల మెదులుతూనే ఉంటుంది విని 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 మనకి. కనుక ఆత్మ శాశ్వతమైనటువంటిది, దాన్ని ఎవరు చంపరు, అది ఎవరిని చంపరు. వాడు యుద్ధంలో నువ్వు చంపుతున్నావు అనుకుంటున్నావు కాబట్టి అవన్నీ కూడా ఆత్మలే. ఆ ఆత్మలని ఎవరు చంపలేరు, నువ్వు చంపేవాడివి కావు, అవి చచ్చేవి కావు. అందుకని ఆత్మలు చనిపోవటం అనేది ఉండకపోవటం అనేది ఉండదు, కేవలం అవ్యక్తం వ్యక్తం మాత్రమే అని ఆయన అందులో చెప్పాడు. అందుకని ఇప్పుడు మనకి 3 రకాలైనటువంటి జ్ఞానాలు తెలియాలి. ఒకటి ఆత్మజ్ఞానం, ఆత్మశాస్త్రం. 2 భగవద్జ్ఞానం, భగవంతుడు అనేటువంటిది దైవం, విశ్వమంతా నడిపేటువంటి వాడు. తర్వాత ఆత్మ చైతన్యంగా ఉంటూ ఆత్మ చైతన్యం కంటే మించినటువంటి పురుషోత్తముడు. ఇది చాలా కొత్త ఒక యాంగిల్ శ్రీకృష్ణుడు చెప్పినటువంటిది, పురుషోత్తమ స్థితి అనేది ఆత్మ చైతన్యం కంటే కూడా మించినటువంటి అత్యున్నతమైన చైతన్యం పురుషోత్తమ చైతన్యం. ఆత్మ ఆయనదే, తర్వాత ఈ ప్రపంచము కూడా ఆయనదే. అందుకని ప్రపంచాన్ని క్షరము అంటారు ఆధ్యాత్మికతను, ఆత్మని అక్షరము అంటారు. అక్షర చైతన్యం ఆత్మ చైతన్యం, ప్రపంచంలో ఉండేటువంటి ప్రకృతి చైతన్యం అంతా కూడా క్షర చైతన్యం. ఈ క్షరుడు అక్షరుడు అనేటువంటి ఈ 2 చైతన్యాలని మించినటువంటి చైతన్యంగా మరొక చైతన్యం ఉంది, అది పురుషోత్తమ చైతన్యం అని గీత మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది పురుషోత్తమ చైతన్యాన్ని. ఉపనిషత్తుల్లో కూడా 3 రకాలైనటువంటి పురుషులని గురించి అక్కడక్కడక్కడ సూచనగా చెప్పటం జరిగింది. 2 పురుషుల గురించి చాలా ఉపనిషత్తు చెప్పింది, అది ముందర మనం చూద్దాం. ఇక్కడ భగవద్జ్ఞానం కావాలి, ఎవరి పురుషోత్తముడు, ఎవరి ప్రపంచానంతటిని నడుపుతున్నవాడు అది తెలియాలి. తర్వాత ప్రపంచం యొక్క చైతన్యం ఇది కూడా తెలియాలి. ఈ 3 రకాలైనటువంటి చైతన్యాలు తెలిసి మనం కర్మలు చేసినట్లయితే అప్పుడు మనకి బుద్ధికి ఒక విడుదల, జ్ఞానంలోకి ఒక విముక్తి అనేది లభిస్తుంది, తెలుస్తుంది మనకి. పురుషోత్తమ చైతన్యం ఆయనే విశ్వాన్నంతటినీ కూడా నడుపుతున్నాడు కర్మలతో. కనుక కర్మలన్నీ కూడా నేను ఆయనని ఉద్దేశించి సమర్పణగా చెయ్యాలి అనేది అటువంటి భావనతో చేస్తే అది యజ్ఞార్థ భావన, యజ్ఞంతో చేసినట్లు.
యజ్ఞేశ్వరుడు ఆయనే. మన కర్మలన్నీ ఎవరు స్వీకరిస్తున్నారు, ఎవరికి మనం ఇస్తున్నాం అని అంటే, ప్రతి కర్మలోనూ కూడా ఉంటూ విశ్వమంతా కూడా వ్యాపించి విశ్వాన్నంతటిని కర్మల ద్వారా నడుపుతున్నటువంటి యజ్ఞేశ్వరుడికి, ఆ ఈశ్వరుడికి మనం యజ్ఞ సమర్పణగా కర్మలన్నింటినీ కూడా సమర్పణ చేస్తున్నాం. కనుక సామాన్యమైనటువంటి యజ్ఞం అనే భావన నుంచి ప్రతి మానవుడు తన కర్మని ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యంతో చేస్తూ దాన్ని పరమాత్ముడికి సమర్పించేటువంటి దాన్ని యజ్ఞార్థం చేసేటువంటి కర్మగా గీత చెప్పు. అందుకని యజ్ఞేశ్వరుడు అని ఆయనకి మనం పిలుస్తాం. మన కర్మలు అనేటువంటి యజ్ఞాన్నంతటిని ఆయనకి మనం సమర్పిస్తున్నాం. ఎందుకని కర్మలు యజ్ఞంగా అయినాయి మనకి? ముందరే మనకి చెప్పాడు, బుద్ధియోగంతో మన చైతన్యాన్నంతటిని అజ్ఞానం కాకుండా మనం ఆ జ్ఞానంతో మనం జ్ఞానం పొందాం. అటువంటి జ్ఞాన స్థితి నుంచి కర్మలు చేశాం గనక మనం చేసే కర్మలన్నీ కూడా దివ్య కర్మలై ఆ పరమ పురుషుడైనటువంటి పురుషోత్తముడు ఆయనే యజ్ఞేశ్వరుడు. మన కర్మలనే యజ్ఞాన్ని ఆయనకి సమర్పణ చేస్తున్నాం. అట్లా సమర్పణ చేసేటువంటి పద్ధతి వల్ల మనకి మోక్షం అనేది వస్తుంది. కర్మలు మోక్షానికి అడ్డం రావు. మామూలుగా మన ఇళ్లలో కూడా మనం అనుకుంటాం, మనకి అసలు జ్ఞానంలో ఉండనీయరు, కాసేపు చదువుకోనీరు, కాసేపు విననీరు, కాసేపు మనశ్శాంతిగా మెడిటేషన్ చేసుకోనీరు, గోల గోల గోల. ఏమిటి గోల? ఎందుకని ఇట్లా అంటే, మనం ఈ అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకి కర్మ మీద మన కాన్సన్ట్రేషన్ కుదరదు. అలాగే మనలో ఉన్నటువంటి అజ్ఞాన చైతన్యం నుంచి మనకి విముక్తి రానప్పుడు, ఈ అజ్ఞానంలోనే ఉన్నప్పుడు మనకి దీని నుంచి కొంత దూరంగా వెళ్ళాలి, సన్యాసం తీసుకుంటే బాగుంటుంది, హిమాలయాలకు పోతే బాగుంటుంది అనుకుంటాం. అక్కడ ఎంతకాలం ఉంటాం? చూసి రమ్మంటే చూసి వస్తాం, కానీ ఉండు అక్కడే వారం రోజులంటే మనం ఉండలేము అసలు. ఎందుకంటే ఆ ఏకాంతం అదంతా కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. మనసు స్మరిస్తూనే ఉంటుంది, ఎక్కడికి పోయినా విషయాల మీద మనసు స్మరిస్తూనే ఉన్నప్పుడు మనం కర్మలని విడిచిపెట్టినట్టే కాదు, అజ్ఞానం మనతో పాటు పెట్టి సర్దుకుని వచ్చింది. హిమాలయాలకి వస్తుంది, తర్వాత బద్రీనాథ్కి వస్తుంది, ఇంకా పైకి పోతానని కైలాస పర్వతానికి అంటే మానస సరోవరానికి కూడా వస్తుంది పెట్టెపుచ్చుకుని, మనకంటే ముందు వస్తుంది. నిన్ను వదిలి నేను పోలేను, నేను అక్కడికి పోతాను అని మనతో పాటే మనసు కూడా, అజ్ఞానంలో ఉండే మనసు విషయాలను స్మరిస్తూ మనని జ్ఞానం వైపుకి పోకుండా చేస్తుంది. కనుక మనం వదిలించుకోవలసినది ఇదిగో ఈ అజ్ఞానాన్నంతటినీ కూడా మనం వదిలించుకోవాలి. ఇలా జ్ఞానంలో మనం ఉన్నప్పుడు ఆ జ్ఞానంతో చేసేటువంటి కర్మలు దివ్య కర్మలు అవుతాయి. మనం మొట్టమొదట సాధించేది అమూర్త స్థితి సాధిస్తావు అర్జున అన్నాడు. ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ చైతన్యాన్ని సాధిస్తావు అన్నాడు. ఆత్మ చైతన్యాన్ని పొందితే అదే పరమసిద్ధి అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆత్మనే కదా మనం పొందాల్సింది, ఆత్మ పేరే బ్రహ్మ. కనుక బ్రహ్మ చైతన్యాన్ని మనం పొందాలి, అంతకంటే మించింది ఏముంది, ఇంకొకటి లేదు అనిపిస్తుంది. నిజానికి ఆత్మ చైతన్యం పరిపూర్ణమే, అది పరమమైనటువంటి సిద్ధే, అది మనకు తప్పనిసరిగా కావలసిందే. ఇంకా పైకి చైతన్యానికి వెళ్ళడానికి ప్రప్రథమమైనటువంటి గొప్ప స్థితి ఆత్మ చైతన్యం, బ్రహ్మ సాక్షాత్కారం, ఏ పేరు పెట్టినా. కానీ అక్కడి నుంచి మానవుడు పొందవలసినటువంటి మరొక చైతన్య స్థితి ఉంది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తూ, దాని పేరే పురుషోత్తమ చైతన్యం అన్నది. ఇది వస్తూనే ఉంటుంది. గీతంతా కూడా మనకి గుర్తు పెట్టుకోవడం కూడా పురుషోత్తమ చైతన్యానికి మనం చేరాలి. ఆ పురుషోత్తమ చైతన్యమే ఆత్మ చైతన్యాన్ని వహించింది, ప్రపంచ చైతన్యమైన క్షర చైతన్యాన్ని వహించింది. ఆత్మ చైతన్యానికి, ప్రపంచ చైతన్యానికంటే మించినటువంటి చైతన్యంతో ఉన్నది పురుషోత్తమమైనటువంటి చైతన్యం. ఆయన చైతన్యంలోకి మనం వెళ్ళినప్పుడు మన ఇచ్చనంతా ఆయన ఇచ్చనే నడుపుతుంది. సో మన కర్మనంతా ఆయన ఇచ్చ ప్రకారమే మనం చేస్తాం. మన బుద్ధినంతా కూడా తేజోమయం చేసేది ఆయన జ్ఞానమే.
కనుక జ్ఞానయోగం కూడా వచ్చేసింది. కర్మ చేస్తాం, ఆయన ఇచ్చను అనుసరించి మన ఇచ్చ కూడా నడుస్తూ ఉంటుంది, కర్మ కూడా నడుస్తుంది. ఇంకొకటి అత్యద్భుతమైనది ఏమిటంటే ఆయనలో మనం ఆయన ప్రేమ, తర్వాత ఆయన కరుణ, వీటన్నిటిలో మనం మన కోరిక అనే దాన్ని వదిలిపెట్టేస్తాం. మన కోరిక లేదు, ఆయన ప్రేమలో మన కోరిక పక్కకెళ్ళిపోయింది, పూర్తిగా పరివర్తన పొందిపోయింది. ఆయన కోరికే మన కోరిక అయిపోయింది. ఆయన ఇచ్చ ప్రకారమే మన ఇచ్చ కూడా నడుస్తోంది. ఆయన జ్ఞానమే మన బుద్ధిని కూడా నడుపుతోంది. అట్లా ప్రపంచంలో పురుషోత్తమ చైతన్యంతో మనం కర్మలన్నీ కూడా చేసేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి పద్ధతిని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించి ఇటువంటి చైతన్యంతో చేయాలి కర్మలు అని చెప్పి ఆయన అన్నాడు. కాబట్టి ఈరోజు మనం అర్జునుడికి చెప్పినటువంటి ఉపదేశంలో బుద్ధి యోగంతో మనకి ఏ కర్మని భగవంతుడు నియత కర్మగా చేశాడో ఆ నియత కర్మని బుద్ధి యోగంతో చేయటం, తర్వాత మన కర్మలన్నింటినీ ఒక యజ్ఞంగా యజ్ఞేశ్వరుడైన పురుషోత్తమునికి సమర్పించటం. ఆ సమర్పణలో మనకి మోక్షమే కాకుండా ఆయన ఉపకరణంగా మనం మారగలుగుతాం. అందుకని అర్జునుడికి ఆయన ఏం చెప్పాడంటే ఈ యోగంతో నీకు నియమించినటువంటి యుద్ధం అనే కర్మని చెయ్యాలి అని ఆయన ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఇది ఈ పురుషోత్తమ చైతన్యమే సర్వోత్తమమైనటువంటి రహస్యం, ఉత్తమం రహస్యం, గుహ్యతమం అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అర్జున, ఇంతవరకు నేను ఎవ్వరికీ చెప్పరా, గుహ్యతమం, రహస్యాలలోకెల్లా రహస్యమైన దాన్ని నీకు చెప్తున్నా, నీ ఒక్కడికే చెప్తున్నా. ఈ రహస్యాన్ని తీసుకుని నువ్వు యుద్ధం అనేటువంటి కర్మని నిర్వహించు అని చెప్పి ఆయన అన్నాడు. ఆ రహస్యమే పురుషోత్తమ చైతన్యం అనేది. అందుకని ఇది సర్వమానవులకి కూడా చెందినటువంటి సాధన. ఈ సాధనతో మనం కర్మలన్నీ కూడా చేసి మోక్షాన్ని పొందటమే కాదు, ఆయన ఉపకరణంగా కూడా మనం తయారవుతాం అని శ్రీ అరవిందుడు ఈ కర్మల గురించి, యజ్ఞార్థం కర్మ చేయడం గురించి చెప్పారు. ఆ తర్వాత చాలా ఆసక్తికరమైనటువంటి మరొక విషయాన్ని శ్రీ అరవిందుడు చెప్పబోతున్నారు. అదేమిటంటే మనం ఎప్పుడూ వినేది కానీ కొత్తగా శ్రీకృష్ణుడు చెప్పినటువంటిది మాత్రమే వింటాం. దాని పేరు లోక సంగ్రహ కర్మ. లోక సంగ్రహం కోసం పని చేయడం అంటే ఏమిటి, అది ఎట్లా చేయాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పబోతున్నాడు. దాన్ని మనం వచ్చే వారం చూద్దాము.